మీలో చాలా మంది ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మాట్లాడుతూ ఉన్నప్పుడు అనుకోకుండానే మీకు తెలియకుండానే మీ యొక్క ఫ్లూయెన్సీ స్టాప్ అవ్వడం, అక్కడక్కడ స్టక్ అవ్వడం, అనుకోకుండా పూర్తిగా డ్రాప్ అవ్వడం, ఇలా మీ యొక్క ఫ్లూయెన్సీ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఏంది అని అన్నప్పుడు జనరల్‌గా చాలామంది చేసేటువంటి కామన్ మిస్టేక్ ఏందంటే, ఈ పదాలను ఎలా ఉపయోగించాలో తెలియకపోవడం. ఈ పదాలను మీరు ఎప్పుడైతే ఎలా ఉపయోగించాలో తెలుస్తుందో, మీ యొక్క ఫ్లూయెన్సీ అనేది ఈజీగా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే, ఈ పదాలు చాలా మందికి తెలుసు. నేను తెలియవని చెప్పడం లేదు. కానీ, వాటిని ఎలా ఉపయోగించాలో తెలియదు. వాటి యొక్క స్పెల్లింగ్ ఏమిటి? ప్రొనౌన్సియేషన్ ఏమిటి? యూసేజ్ ఏమిటి? అనేది తెలియకపోవడం వల్ల చాలామంది మాట్లాడేటప్పుడు స్టక్ అవుతూ ఉన్నారు. మాట్లాడేటప్పుడు ఆ పదాలు గుర్తుకు రాలేకపోతున్నాయి. మాట్లాడేటప్పుడు ఆ పదాలను ఎలా పలకాలో తెలియక ఆలోచిస్తూ ఉన్నారు. ఆ పదాలు ఏంటో అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ యొక్క వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే అటువంటి పదాలను నేను మీకు 100 పదాలు మీకు నేర్పించగలను. ఈ 100 పదాలు మీరు నేర్చుకోగలిగితే మీరు ఈజీగా ఫ్లూయెన్సీని నెక్స్ట్ లెవెల్‌కి ఇంప్రూవ్ చేసుకోవడం ఇం గ్యారంటీ. నో డౌట్ అట్ ఆల్. ఎప్పుడైతే ఈ యొక్క 100 పదాలను మీరు ఫోకస్ చేస్తారో, ప్రాక్టీస్ చేస్తారో ఆటోమేటిక్‌గా మీ యొక్క కమ్యూనికేషన్, మీ యొక్క ఫ్లూయెన్సీ అనేది నెక్స్ట్ లెవెల్‌కి ఇంప్రూవ్ అవుతుంది. అయితే ఆ పదాలు ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? లెట్ అస్ ప్రొసీడ్. ఈ యొక్క వీడియో ద్వారా 100 ఇర్రెగ్యులర్ వర్బ్స్‌ని మీరు తెలుసుకోబోతున్నారు. అంటే చాలామంది ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు? ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలి? వాటి యొక్క V1 ఒకటో రూపం ఏమిటి? రెండో రూపం ఏమిటి? మూడవ రూపం ఏమిటి? వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా ఉండాలి? దాని యొక్క అర్థం ఏమిటి? అనేది ఈ వీడియోలో మీరు క్లారిటీగా 100 ఇర్రెగ్యులర్ వర్బ్స్ గురించి తెలుసుకోబోతున్నారు. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనగా ఒకటో రూపం, రెండో రూపం, మూడవ రూపం అనేది మనకు కొద్దిగా వేరుగా ఉంటుంది. స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, ప్రొనౌన్సియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని. అది ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. లెట్ అస్ సీ థట్. ఇక్కడ మనకు చూడండి. V1, V2, V3 అండ్ V4 లో ఈ యొక్క పదాలను ఒక్కసారి మీరు క్లారిటీగా చూడండి. దీనికంటే ముందు ఒక కామన్ ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్, ఆస్కింగ్. ఆస్క్ అనేది V1, ఆస్క్డ్, ఆస్క్డ్ V2, V3, ఆస్కింగ్ V4. అయితే మీకు డౌట్ రావచ్చు. సార్ దానిలకు దీనిలకు తేడా ఏంది అని. అదొచ్చేసి మనకు రెగ్యులర్ వర్బ్స్ అంటాం. అంటే ఏదైతే V2కు ఈడీ మార్కర్ అప్లై చేస్తామో, ఈడీ అనేటువంటి ఈ 2 పదాలు అప్లై చేస్తామో, ఈ 2 లెటర్స్ అప్లై చేస్తామో, వాటిని మనం ఏమంటున్నామంటే వాట్ యూ కాల్ రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఒకటో రూపానికి, రెండో రూపానికి తేడా ఉంటుంది. స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, ప్రొనౌన్సియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని ఆ తేడా మీకు తెలిసినప్పుడే ఇంగ్లీష్‌లో ఈజీగా అప్లై చేయగలరు. ఐ యామ్ ష్యూర్ ఆఫ్ ఇట్. లెట్ అస్ సీ దట్. ఇప్పుడు మనం చూద్దాం. టేక్, టుక్, టేకెన్, టేకింగ్ మీన్స్ తీసుకొనుట. ఒక్కసారి చూడండి. ఒకటవ రూపం, రెండవ రూపం, మూడవ రూపం యొక్క స్పెల్లింగ్ గాని, ప్రొనౌన్సియేషన్ గాని పూర్తిగా వేరు ఉంది. ఇటువంటి సందర్భాల్లో చాలామంది ఇంగ్లీష్‌లో మాట్లాడేటప్పుడు స్టక్ అవుతూ ఉన్నారు. మీలో ఎంతమంది స్టక్ అవుతున్నారో ఒక్కసారి కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను. తర్వాత గివ్, గేవ్, గివెన్, గివింగ్ మీన్స్ ఇచ్చుట. గో, వెంట్, గాన్, గోయింగ్ వెళ్ళుట. కమ్, కేమ్, కమ్, కమింగ్ వచ్చుట లేదా వచ్చుట. ఈట్, ఏట్, ఈటన్, ఈటింగ్ తినుట. డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రింకింగ్ త్రాగుట. రైట్, రోట్, రిటన్, రైటింగ్ రాయుట. రీడ్, రెడ్, రెడ్, రీడింగ్ చదువుట. ఈ రీడ్ అనే పదం దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. స్పెల్లింగ్ కామన్‌గా ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ ఒక్కటి వేరుగా ఉంటుంది. అది మనం ఉపయోగించేటువంటి సందర్భాన్ని బట్టి మారుతుంది. ఈవెన్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో కూడా ఇది ఇంపార్టెంట్. స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీకింగ్. టెల్, టోల్డ్, టోల్డ్, టెల్లింగ్ చెప్పుట. బ్రింగ్, బ్రాట్, బ్రాట్, బ్రింగింగ్ తెచ్చుట. బై, బాట్, బాట్, బయింగ్ కొనుట. సెల్, సోల్డ్, సోల్డ్, సెల్లింగ్
అమ్ముట. మేక్, మేడ్, మేజ్, మేకింగ్ చేయుట. బిల్డ్, 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 బిల్డింగ్ కట్టుట. ఫైండ్, ఫౌండ్, ఫౌండ్, ఫైండింగ్ కనుగొనుట. మీట్, మెట్, మెట్, మీటింగ్ కలుసుట. గెట్, గాట్, గాట్, గెటింగ్ పొందుట. నో, న్యూ, నోన్, నోయింగ్ తెలుసుకొనుట. సీ, సా, సీన్, సీయింగ్ చూచుట. ఫాల్, ఫెల్, ఫాలెన్, ఫాలింగ్ పడుట. ఫీల్, ఫెల్ట్, ఫెల్ట్, ఫీలింగ్ అనిపించుట. స్టాండ్, స్టుడ్, స్టుడ్, స్టాండింగ్ నిలబడుట. సిట్, సాట్, సాట్, సిట్టింగ్ కూర్చొనుట. రన్, రాన్, రన్, రన్నింగ్ పరిగెత్తుట. సింగ్, సాంగ్, సంగ్, సింగింగ్ పాడుట. స్విమ్, స్వామ్, స్వమ్, స్విమ్మింగ్ ఈదుట. బిగిన్, బిగాన్, బిగన్ బిగినింగ్ ప్రారంభించుట. చూజ్, చోజ్, చోజన్ చూసింగ్ ఎంచుకొనుట. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్, డ్రైవింగ్ డ్రైవ్ చేయుట. ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్, ఫ్లయింగ్ ఎగురుట. గ్రో, గ్రీవ్, గ్రోన్, గ్రోయింగ్ పెరుగుట. హైడ్, హెయిట్, హిడెన్, హైడింగ్ దాచుట. హోల్డ్, హెల్డ్, హెల్డ్, హోల్డింగ్ పట్టుకొనుట. కీప్, కెప్ట్, కెప్ట్, కీపింగ్ ఉంచుట. లివ్, లెఫ్ట్, లెఫ్ట్, లివింగ్ విడిచి వెళ్ళుట. లూజ్, లాస్ట్, లాస్ట్, లూజింగ్ కోల్పోవుట. పే, పెయిడ్, పెయిడ్, పేయింగ్ చెల్లించుట. సెండ్, సెంట్, సెంట్, సెండింగ్ పంపుట. స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్, స్లీపింగ్ నిద్రపోవుట. స్పెండ్, స్పెంట్, స్పెంట్, స్పెండింగ్ ఖర్చు చేయుట. టీచ్, టోచ్, టోచ్, టీచింగ్ బోధించుట. థింక్, థాట్, థాట్, థింకింగ్ ఆలోచించుట. అండర్స్టాండ్, అండర్స్టూడ్, అండర్స్టూడ్, అండర్స్టాండింగ్ అర్థం చేసుకొనుట. వియర్, ఓర్, ఓన్, వియరింగ్ ధరించుట. విన్, ఓన్, ఓన్, విన్నింగ్ గెలుచుట. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్, బ్రేకింగ్ విరుచుట. క్యాచ్, కాట్, కాట్, క్యాచింగ్ పట్టుకొనుట. డ్రా, డ్రివ్, డ్రాన్, డ్రాయింగ్ గీయుట. కట్, 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 కటింగ్ కత్తరించుట. హిట్, 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 హిట్టింగ్ కొట్టుట. పుట్, 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 పుట్టింగ్ పెట్టుట. ఈ రకమైన పదాలు వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. 3 రూపాలు ఒకటే ఉంటుంది, కానీ సందర్భాన్ని బట్టి దాని యొక్క యూసేజ్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. షట్, 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 షటింగ్ మూయుట. కాస్ట్, 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 కాస్టింగ్ ఖర్చు చేయుట. హట్, 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 హట్టింగ్ గాయపడుట. లైట్, లిట్, లిట్, లైటింగ్ వెలిగించుట. స్టిక్, స్టక్, స్టక్, స్టికింగ్ అంటుకొనుట. స్ట్రైక్, స్ట్రక్, స్ట్రక్, స్ట్రైకింగ్ కొట్టుట. హ్యాంగ్, హంగ్, హంగ్, హ్యాంగింగ్ తగిలించుట. ఇది కాంపిటేటివ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ పదం. లెండ్, లెంట్, లెంట్, లెండింగ్ అప్పివుట. సెట్, 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 సెట్టింగ్ అమర్చుట. బెట్, 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 బెట్టింగ్ పందెం గాయుట. బస్ట్, 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 బస్టింగ్ పేలుట. డిగ్, డగ్, డగ్, డిగ్గింగ్ త్రవ్వుట. ఫీడ్, ఫెడ్, ఫెడ్, ఫీడింగ్ ఆహారం ఇచ్చుట, ఆహారం ఇవ్వుట. ఫైట్, ఫాట్, ఫాట్, ఫైటింగ్ పోరాడుట. ఫగివ్, ఫగేవ్, ఫగివెన్, ఫగివింగ్ క్షమించుట. ఫ్రీజ్,
ఫ్రోజ్, ఫ్రోజన్, ఫ్రీజింగ్, గడ్డ కట్టుట. లీడ్, లైట్, లైట్, లీడింగ్, నాయకత్వం వహించుట. మీన్, మెంట్, మెంట్, మీనింగ్, అర్థమవుట. షూట్, షాట్, షాట్, షూటింగ్, అంటే మనం షూట్ అన్నప్పుడు మనము మూవీలో కూడా షూట్ చేయడం లేదా వీడియో షూట్ చేయడం అంటారు కదా, ఆ విధంగా, లేదా పిస్తోల్తో తూటా వేయుట. షేక్, షుక్, షేకెన్, షేకింగ్, కదుపుట. రైడ్, రోజ్, రిడన్, రైడింగ్, ఎక్కుట. రైడ్ అంటే మనం బైక్ రైడ్ చేయడం లేదా గుర్రపు సారీ చేయడం. రింగ్, ర్యాంగ్, రంగ్, రింగింగ్, గంట మ్రోగుట. రైజ్, రోజ్, రైజన్, రైజింగ్, లేవుట. ప్రూవ్, ప్రూవ్డ్, ప్రూవెన్, ప్రూవింగ్, నిరూపించుట. క్విట్, 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 క్విట్టింగ్, వదిలివేయుట. సీక్, సాట్, సాట్, సీకింగ్, వెతుకుట. షేక్, షూక్, షేకెన్, షేకింగ్, కదలించుట. స్టీల్, స్టోల్, స్టోలెన్, స్టీలింగ్, దొంగలించుట. ప్రూవ్, ప్రూవ్డ్, ప్రూవెన్, ప్రూవింగ్, నిరూపించుట. క్విట్, 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 క్విట్టింగ్, వదిలివేయుట. సీక్, సాట్, సాట్, సీకింగ్, వెతుకుట. షేక్, షూక్, షేకెన్, షేకింగ్, కదలించుట. స్టీల్, స్టోల్, స్టోలెన్, స్టీలింగ్, దొంగలించుట. స్వీప్, స్వెప్ట్, స్వెప్ట్, స్వీపింగ్, కసు ఊడ్చుట. స్వింగ్, స్వంగ్, స్వంగ్, స్వింగింగ్, ఊగుట. టియర్, చోర్, చోన్, టియరింగ్, చింపుట. వేక్, ఓక్, ఓకెన్, వేకింగ్, లేచుట. బియర్, బోర్, బోనే, బియరింగ్, భరించుట. బీట్, బీట్, బీటన్, బీటింగ్, ఓడించుట. బైండ్, బౌండ్, బౌండ్, బైండింగ్, కట్టివేయుట. మన పుస్తకం బైండ్ చేయంటారు కదా, అదే ఇది బైండ్. బ్లీడ్, బ్లడ్, బ్లడ్, బ్లీడింగ్, రక్తం కారుట. బ్లో, బ్లూ, బ్లోన్, బ్లోయింగ్, ఉదారించుట. క్రీప్, క్రాప్ట్, క్రాప్ట్, క్రీపింగ్, జారిపోవుట. డీల్, డెల్ట్, డెల్ట్, డీలింగ్, వ్యవహరించుట. ఫ్లీ, ఫ్లడ్, ఫ్లడ్, ఫ్లీయింగ్, ఎగిరిపోవుట. లే, లేట్, లేట్, లేయింగ్, పెట్టుట. మిస్టేక్, మిస్టుక్, మిస్టేకెన్, మిస్టేకింగ్, తప్పు చేయుట. ఓవర్కమ్, ఓవర్కేమ్, ఓవర్కమ్, ఓవర్కమింగ్, అధిగమించుట. ప్రూవ్, ప్రూవ్డ్, ప్రూవెన్, ప్రూవింగ్, నిరూపించుట. రైట్, రోజ్, రైడన్, రైడింగ్, సవారు చేయుట. షైన్, షోన్, షోన్, షైనింగ్, మెరియుట. సింక్, శాంక్, సంక్, సింకింగ్, మునుగుట. స్ప్లిట్, 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 స్ప్లిటింగ్, పగలకొట్టుట. ఎస్ ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క వర్బ్స్ ను మీరు ఫోకస్ చేయండి. ఒక్కొక్క పదాన్ని 5 times పలుకుతూ నోట్స్ రాయండి. ఈ యొక్క వీడియో పూర్తయ్యే సమయానికి 100% ఈ పదాలను మీరు ఈజీగా పలకగలరు, నేర్చుకోగలరు, ఇంగ్లీష్లో కూడా అప్లై చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు 10 మందికి షేర్ చేయండి. నేను కూడా మీ ముందుకు కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు రాగలను. ఓకే ఫ్రెండ్స్, లెట్ us see in the next video.